మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు భారత రాష్ట్ర సమితి పక్కా వ్యూహాలతో ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హోరెత్తించిన మంత్రులు పార్టీ కార్యక్రమాలలోనూ దూకుడు పెంచారు. ఒకేసారి 115 మంది అభ్యర్థులు మేనిఫెస్టో విడుదల ప్రకటించిన కేసీఆర్ వెంటనే ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని అనర్థాలే జరుగుతున్నాయంటూ ప్రజలకు వివరిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని పదునెక్కిస్తున్నారు. స్వరాష్ట్రంలో జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసిన గులాబీ పార్టీ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టింది. ఎత్తులు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. 2023 ఏడాది ప్రారంభమైన వెంటనే ఎన్నికల దిశగా భారత రాష్ట్ర సమితి కార్యాచరణ ప్రారంభించింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచింది. మరోవైపు సభ్యత్వ నమోదు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, కమిటీల నియామకం వంటి కార్యక్రమాలతో కార్యకర్తల్లో జోష్ పెంచుతూ వచ్చారు. 2018 ఎన్నికల మాదిరిగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యమిచ్చిన భారాస ఆగస్టు 21న 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి గత ఎన్నికల వ్యూహాన్ని అనుసరించింది. అభ్యర్థులందరూ వెంటనే ప్రచారంలోకి దిగిపోయారు. కేసీఆర్కు కొన్ని రోజులు జ్వరం రావడంతో కేటీఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలతో ప్రచారానికి మరింత ఊపు తెచ్చారు. ఇద్దరూ కలిసి సుమారు 70 నియోజకవర్గాల్లో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. బహిరంగ సభల్లో రాజకీయ ఆరోపణలు, ఎదురుదాడులతో వేడిని పెంచారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే భారాస మరింత దూకుడు పెంచింది. అక్టోబర్ 15న గులాబీ దళపతి కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించారు. అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చి ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా కేసీఆర్ హుస్నాబాద్లో ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 15 నుంచి 18 వరకు మొదటి విడతలో హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్లో ప్రజాశీర్వాద సభలు నిర్వహించిన కేసీఆర్ బతుకమ్మ, దసరా సందర్భంగా కొన్ని రోజులు విరామం ఇచ్చారు. అక్టోబర్ 26 రెండో విడత పర్యటనలు ప్రారంభించిన గులాబీ దళపతి రోజూ 3 సభల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 8 వరకు ప్రజాశీర్వాద సభలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో సభలకు కేసీఆర్ హాజరు కానున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు సైతం పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూనే చేరికలపైన భారాస దృష్టి పెట్టింది. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో పలువురు నేతలు పార్టీని వీడితే ఇందుకు కౌంటర్గా ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతల్ని ఆకర్షిస్తోంది. రోజుకు ఒకరిద్దరు నేతలను పార్టీలో చేర్చుకుంటూ గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతోంది. పలు నియోజకవర్గాల్లో భగ్గుమన్న అసమ్మతి, అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. వేములవాడలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు నచ్చజెప్పిన కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. స్టేషన్ ఘనపూర్లో పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. రాజయ్యను రైతు బంధు సమితి అధ్యక్షుడిని చేశారు. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి పల్లా రాజేశ్వర్రెడ్డితో సర్దుబాటు చేశారు. తాండూరు టికెట్ దక్కగా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవిని ఇచ్చి పార్టీ వేడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్, రాతోడు బాపురావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మోత్కుపల్లి నరసింహులు, నేతి విద్యాసాగర్, వీరేశం, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, పటాన్ చెరు నేత నీలం మధు, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్, కార్పొరేటర్ పూజిత తదితరులు భారాసను వీడారు. ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టిన భారాస కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్, కె తిరుపతి రెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డికి గులాబీ కండువా కప్పింది. భద్రాద్రి, నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షులు చిన్న సత్యనారాయణ, రమాదేవిని భారాసలో చేర్చుకున్నారు. ఉప్పల్ నియోజకవర్గం నేతలు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి గులాబీ గూటికి చేరారు. ఉద్యమకాలంలో కీలకంగా ఉన్న నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఏపూరి సోమన్న, దరువు ఎల్లన్న, సత్యనారాయణ రెడ్డి వంటి ఉద్యమ నేతలు భారాసలో చేరారు.
కాంగ్రెస్ భాజపా అభ్యర్థుల ప్రకటన పూర్తయితే మరికొందరు కీలక నేతలు పార్టీలో చేరనున్నట్లు భారాస వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ భరోసా పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను గులాబీ శ్రేణులు ఇంటింటికి తీసుకెళ్తున్నారు. ఈసారి కొత్తగా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త పథకం ప్రవేశపెడతామని ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా ప్రయోజనం కలుగుతుందని వివరిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. 400 రూపాయలకే సిలిండర్, పేద మహిళలకు 3000 రూపాయల భృతి, స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లను 2016 రూపాయల నుంచి దశల వారీగా 5 ఏళ్లలో 5,000కు పెంపు, దివ్యాంగులకు 4,000 రూపాయల పింఛన్ 6,000 రూపాయలకు పెంచుతామన్న హామీలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పథకాలు ఓటర్లను ఆకర్షిస్తాయన్న ధీమా భారాసలో కనిపిస్తోంది. రైతు బంధు దశల వారీగా 16,000కు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంపు, హైదరాబాద్లో మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాలు, అసైన్మెంట్ భూముల క్రయ విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేత, అగ్రకులాల పేదలకు గురుకులాలు, అనాథ పిల్లలకు ప్రత్యేక విధానం, సిపిఎస్ రద్దుపై అధ్యయనం చేసేందుకు కమిటీ వంటివి కేసీఆర్ భరోసాలో కీలక హామీలుగా ప్రచారం చేస్తోంది. ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్న భారాస కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. నియోజకవర్గానికి ఒక వార్ రూమ్తో పాటు రాష్ట్ర స్థాయిలోనూ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఓటర్లను 3 కేటగిరీలుగా విభజించింది. కార్యకర్తలు ఖచ్చితంగా భారాసకే ఓటు వేస్తారని భావించేవారు ఏ కేటగిరీలో, ఏ పార్టీకి వెయ్యాలో తేల్చుకోలేని ఓటర్లను బి కేటగిరీగా విభజించింది. సి కేటగిరీలో ఇతర పార్టీల కార్యకర్తలు భారాసకు ఓటు వేయరని భావించేవారిని డి కేటగిరీలో చేర్చింది. ఒక్కో కేటగిరీ ఓటర్లకు ఒక్కో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయనున్నారు. 4 కేటగిరీల ఓటర్లను వివిధ స్థాయిల్లో ఒప్పించి తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి అస్త్రాలు అవసరమో వార్ రూంలో వ్యూహరచన చేస్తున్నారు. వార్ రూంలలో పొలిటికల్, మీడియా, క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి వేర్వేరుగా బాధ్యతలు అప్పగించారు. ఓవైపు 9.5 ఏళ్ల పాలనా ఫలాలను వివరిస్తూ మరోవైపు ప్రత్యర్థులపై, ప్రధానంగా కాంగ్రెస్పై భారాస ఎదురుదాడి చేస్తోంది. అభ్యర్థుల నుంచి అధినేత వరకు తాము చేసింది చెబుతూ, చేయబోయేవి హామీ ఇస్తూ కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ ప్రసంగిస్తున్నారు. ఢిల్లీ బానిసలు, గుజరాత్ గులాంలు కావాలా, పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కావాలా అంటూ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.